పప్పులు లేకుండా బొబ్బట్లకి పూర్ణం ఎలా చేసుకోవాలో చూద్దామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 1½ కప్పు బెల్లం వేసుకొని 3 కప్పుల నీళ్లు వేసేసుకొని బెల్లాన్ని మెల్ట్ చేసుకోవాలి. ఈ ప్యాన్ ఇంకొక పొయ్యి మీద పెట్టుకొని బెల్లాన్ని అయితే మెల్ట్ చేసుకుందాం. ఈ పొయ్యి మీద ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఇంకొక కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్లంతా నెయ్యి వేసేసుకొని 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పూర్ణానికి కలర్ రావడానికి పించ్ ఆఫ్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 1 కప్పు ఎండు కొబ్బరి తురుము వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బొబ్బట్లు మృదువుగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. పప్పులు లేకుండా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మరిగించి పెట్టుకున్న ఈ బెల్లం నీళ్ళని కూడా ఈ రవ్వలో వేసేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది నేను ఇక్కడ చూపించే విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇక పూర్తిగా చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో ఉండల్లాగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ బొబ్బట్లకి పిండిని ఎలా కలుపుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.